మదర్స్ డే సందర్భంగా నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటనని మీ అందరితోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనది నా జీవితంలో. అలాగే మీ మదర్స్ ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని తృప్తిపరచండి అని చెప్పడానికే ఇది చెప్తున్నాను నేను. ఏంటంటే ఇది మా అమ్మగారు దాచుకున్న డబ్బులండి. ఆవిడ ఆవాల డబ్బాల్లో, తర్వాత శనగపప్పు డబ్బాల్లో, అలాగూ డబ్బాల్లో ఇలా దాచుకునేది. ఆ చిల్లర డబ్బులు ఆఖరికి మా చేతికి వచ్చింది ఇలాగ నాణాలు. ఓకే, అండ్ ఆఖరిగా నాకు మిగిలింది ఇదే. ఇది మా అమ్మ పసుపు తాడు. ఓకే, ఈ మాంగళ్యాన్ని చూస్తేనే అర్థమవుతుంది ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారు అన్న సంగతి. ఎప్పుడూ ఈ పసుపు తాడుతోటే ఉండేదమ్మా. అందరూ నగలేసుకుంటుంటే, అమ్మ నువ్వు ఎందుకమ్మా వేసుకోవు అని అడిగితే, లేదమ్మా మన దగ్గర లేదు కదా అందుకని వేసుకోవట్లేదు. అంటే ఉన్నతమైన కుటుంబం మా నాన్నగారిది, బాగా ఉండి పోగొట్టుకున్నారు. సో అమ్మ ఎప్పుడు నగలేసుకోవడం నేను చూడలేదు, ఎప్పుడు ఈ పసుపు తాడుతోటే ఉండేది. సో అమ్మ నువ్వు ఈ పసుపు తాడు తీసేసుకో, గోల్డ్ చైన్ వేసేసుకో అనేదాన్ని. మన దగ్గర లేదు కదా నాన్న, నువ్వు సంపాదించు అప్పుడు వేసుకుంటాను అనేది. సరే అమ్మ గోల్డ్ చైన్ ఎట్లాగైనా మనం వేయాల్సిందే అనుకుని బాగా డాన్స్ ఆడేదాన్ని. డాన్స్ ఆడి అసిస్టెంట్గా వెళ్ళి వర్క్ చేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మొత్తానికి అమ్మ చేతికి ఇచ్చాను. ఇచ్చి అమ్మ నువ్వు గోల్డ్ చైన్ అర్జెంటుగా కొనుక్కో అన్నాను. మా అమ్మ ఏముందంటే, గోల్డ్ చైన్ ఏముంది అని తీసి పడేసింది. అదేంటమ్మా అలా అంటున్నావు అంటే, అవునమ్మా మనం ఇలా కొంగుని ఇలా కప్పేసుకున్నామంటే లోపల ఉన్నది బంగారమా వెండా అనేది ఎవ్వరికీ తెలీదు. నేను ఇంట్లోనే ఉంటున్నాను, బోర్ కొడుతోంది నాకు, నేను ఒక టీవీ కొనుక్కుంటాను అంది. సరే అమ్మా అయితే నువ్వు టీవీ కొనుక్కో, మంచి టీవీ కొనుక్కో, ఎప్పటికీ పాడైపోని టీవీ కొనుక్కో నువ్వు అనేసి అమ్మ చేతిలో ఆ డబ్బులు పెట్టేసి, నేను మా అమ్మకి బంగారం వెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. సో నేను ఆ విషయంలో పట్టుదలగా ఉన్నాను. ఉండి వెళ్ళి 200 రూపాయలు అంటే నా కన్వెన్స్ డబ్బులు ఏవైతే వచ్చినాయో ఆ డబ్బుల్ని ఇచ్చి బంగారు కొట్టుకి ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను. అసలు బంగారం అంటే ఎంత విలువ, ఏంటి, ఎంత ఖరీదు ఉంటుంది ఏమీ తెలీదు. నా దగ్గర ఉన్న డబ్బుల్లో బంగారం కొనాలనుకున్నాను, వెళ్ళాను. ఇదిగోండి ఈ చిన్న డాలర్, ఇది 200 రూపీస్. ఈ డాలర్ని కొన్నాను. కొని ఇంటికి వచ్చి మా అమ్మ మాంగళ్యాన్ని నేనే విప్పేసి, ఈ మాంగళ్యాన్ని దాని మధ్యలోకి ఎక్కించి మళ్ళీ తాడుని మా అమ్మ మెడలో వేసి నేనే మాంగళ్యం కట్టేశాను. ఇలా కట్టేసి మా అమ్మ మెడలో వేసేసాను. మా అమ్మ ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే ఆ రోజున అది నాకు తెలుసు మా అమ్మ ఎంత ఆనందపడిందో. మా అమ్మ ఆనందపడుతుంటే నేను గంతులేసాను. మా అమ్మని చూసి గంతులేసి నేను సాధించేశాను, నేను బంగారం అమ్మకి వేసేసాను అని చాలా ఆనందపడిపోయాను. ఆనందపడిపోయి వెళ్ళాను, షూటింగ్కి వెళ్ళాను అన్నమాట. వెళ్ళి ఒక 15 రోజులకే మా అమ్మ అనారోగ్యంతో ఉండటం, తర్వాత రిటర్న్ నేను బాగా డబ్బులు సంపాదించుకుని వచ్చి ఆ డబ్బులు, తర్వాత ఆవిడ దగ్గర ఇచ్చిన డబ్బులు కూడా అంతా కలిపి ఆవిడ కర్మ చేయాల్సి వచ్చింది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే, ఎవరైనా సరే వాళ్ళు బతుకున్నప్పుడు చేసేయాలి, అన్నిటినీ వాయిదా వేయద్దు. ఎవరన్నా చెయ్యని వాళ్ళు ఉంటే మటుకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్స్ వెల్. ఎందుకంటే అది ఒక రకమైన తృప్తి మనకి, అమ్మ నాన్నకి చేసామన్న తృప్తి. ఓకే, దిస్ ఇస్ లైఫ్, గాడ్స్ స్క్రీన్ ప్లే, ఏం చేయలేము దానికి. ఏంటో అమ్మని తీసుకుని మొత్తం అన్నీ ఇచ్చాడు దేవుడు. అందుకనేనేమో బంగారం లాంటి మా అమ్మని నిప్పుల్లో కరిగించారు. నేను ఒక తల్లిగా ఈ ప్రపంచంలోని పిల్లలందరి కోసం రాసింది. ప్రపంచమే తల్లకిందులు అయిపోయినా బాధపడద్దు, భయపడద్దు, కుంగిపోవద్దు.
నువ్వు ఒకటి గుర్తుంచుకో, ఈ ప్రపంచంలోకి తల్లి గర్భం నుండి నువ్వు బయటికి వస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని తల్లకిందలుగానే చూసావు, తల్లకిందలుగానే వచ్చావు. లేచి నిలబడు, నిటారుగా నిలబడు. ఆ ప్రపంచమే నీ వెనక ఉంటుంది. గుర్తుంచుకో, అమ్మ వండి వార్చిన గంజినీళ్ళు నీ బట్టలనే కాదు నిన్ను కూడా నిటారుగా నడిపిస్తాయి. గుర్తుంచుకో, మర్చిపోకుండా గుర్తుంచుకో. అమ్మే నీ ఆధారం, అమ్మే నీ ఆధార్ కార్డ్. గుర్తుంచుకోండి, అమ్మ ఆడ మగ ఇద్దరినీ కంటుంది. ఆడవాళ్ళైతే వెళ్ళి మగవాళ్ళకి ఐ లవ్ యూ చెప్తారు, మగవాళ్ళేమో ఆడవాళ్ళకి ఐ లవ్ యూ చెప్తారు. కానీ అమ్మకి ఎవరు చెప్పరు, చూసి వదిలేస్తారు. అమ్మే ఈ ప్రేమకి పునాది, ఆవిడే దీనికి అర్హురాలు. సో వెళ్ళి ఐ లవ్ యూ మామ్ అని అందరూ చెప్పండి. గుర్తుంచుకోండి అందరూ, అమ్మ బతికున్నప్పుడే అమ్మని ఆనందింపచేయండి, ఆవిడ తృప్తి పడేలాగా చేయండి, ఆవిడ గర్వపడేలాగా చేయండి, ఆవిడని గౌరవించండి, ఆవిడ ఆశీస్సులను అందుకోండి. ఆవిడతో పాటు మదర్స్ డేని సెలబ్రేట్ చేయండి. అమ్మ మరణించాక మదర్స్ డే ఈజ్ జస్ట్ అనదర్ డే, అంతే. గుర్తుంచుకోండి, 86,400 క్షణాలు, 1440 నిమిషాలు, 24 గంటలు, 365 రోజులు, ఒక్కొక్కసారి 366 రోజులు కూడా, అన్ని రోజులు మీకోసం నిత్యం పనిచేసేదే అమ్మ. ఏమిటి మా అమ్మ పేరు రామసీత, నాగాయలంకలో పుట్టింది, చెన్నైలో మరణించింది. 1999 జనవరి 11 ఆవిడ ఆఖరి రోజు.